హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు షైన్ ఆన్ మీ నెక్స్ట్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీ సిస్టర్ ఉంది కదా, తనైతే చాలా బిజీగా ఉంది. ఎప్పుడు చెప్తుందో తెలీదు. అందుకే అప్పటి వరకు అయితే నేను చెప్తాను, లేదా కంటిన్యూ చేస్తాను మీరు చేయమంటే. ఇక లేట్ చేయకుండా షైన్ ఆన్ మీ నెక్స్ట్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పదండి. ఇక ఆ కథ కొన్ని రోజుల తర్వాత కంటిన్యూ అవుతుంది. ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే జియాంగ్ తన సిస్టర్ నిషాన్ని తీసుకుని యూరప్ ట్రిప్కి స్టార్ట్ అవుతాడు. నిజానికి నిషాన్కి కొన్ని రోజులు రెస్ట్ కావాలి, కానీ వాళ్ళ బ్రదర్ జియాంగ్ ముందు తన పప్పులైతే ఉడకవు కదా. పైగా నిషాన్కి ఫ్లైట్ అంటే ఫుల్ భయం. ఫ్లైట్ ఎక్కగానే భయంతో నేను చనిపోతానేమో అని ఏదేదో వాగుతూ ఉంటుంది. ఆమె టెన్షన్ చూసి పక్క సీట్లో కూర్చున్న ఒక ఓల్డ్ మ్యాన్ కి గుండెల్లో చాలా భయం పుడుతుంది. పాపం ఆ పెద్దాయన భయంతో అసలు నిద్ర కూడా పోలేక నరకం చూస్తాడు. ఫ్లైట్ దిగే ముందు ఆ పెద్దాయన నిషాన్ని గట్టిగా తిట్టి వెళ్ళిపోతాడు. అది చూసి జియాంగ్ పడి పడి నవ్వుతాడు. అలా వాళ్ళిద్దరూ యూరప్ రీచ్ అవుతారు. అక్కడ జియాంగ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పని మీద బిజీగా ఉన్నా కూడా దొరికిన గ్యాప్లో సిస్టర్తో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు. నిషాన్ కూడా తన బ్రదర్తో టైం స్పెండ్ చేసి ఆ మూమెంట్స్ని చాలా ఇష్టపడుతుంది. ఇద్దరూ తమ పర్సనల్ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటారు. అలా ఒక 1 మంత్ గడిచాక నిషాన్ తిరిగి చైనా వచ్చేస్తుంది. లాగానే వాళ్ళ మామ్ని కలుస్తుంది. అయితే వాళ్ళ మామ్ మాత్రం వెంటనే వెళ్ళి డాడ్ని కలవమని సజెస్ట్ చేస్తుంది. నిషాన్ వాళ్ళ డాడ్ ఒక పెద్ద కంపెనీకి ఓనర్, కానీ రీసెంట్గా ఒక డీల్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఆయన చాలా యాంగ్రీగా ఉంటాడు. సరిగ్గా అదే టైంలో నిషాన్ ఆఫీస్కి వెళ్తుంది. కూతుర్ని చూడగానే డాడ్ కోపం అంతా మాయమైపోతుంది. పైగా నిషాన్ ఆయన కోసం ఒక స్కార్ఫ్ గిఫ్ట్గా తెస్తుంది. అది చూసి ఆయన మురిసిపోతాడు. కానీ నిషాన్ మనసులో మాత్రం ఇంకా డాడ్ మీద కోపం అలాగే ఉంటుంది. దానికి రీజన్ ఆ లేడీ వల్లే తన పేరెంట్స్ విడిపోయారని నిషాన్ బలంగా నమ్ముతుంది. ఇప్పుడు కూడా డాడ్ ఆవిడతోనే ఉంటున్నారని నిషాన్కి చాలా కోపం. డాడ్ మాత్రం ఆమెకి జస్ట్ హెల్త్ బాగోలేదు, అందుకే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నానని, కేర్ తీసుకుంటున్నానని, మా మధ్య ఇంకేం లేదని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ నిషాన్ అవేమీ నమ్మదు. ఒకప్పుడు మన ఫ్యామిలీ ఎంత బాగుండేది, కానీ తన వల్ల అంతా స్పాయిల్ అయింది అని ఎమోషనల్ అవుతుంది. వాళ్ళ డాడ్ ఏమో ఆ టాపిక్ని డైవర్ట్ చేసి నా కంపెనీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకో, ఈ ఆస్తి అంతా నీదే కదా అంటాడు. ఈ విషయం మీద నిషాన్ వాళ్ళ మామ్ దగ్గరికి వెళ్ళి అడ్వైస్ అడుగుతుంది. అప్పుడు వాళ్ళ మామ్, నీకు ఇష్టం ఉంటేనే డాడ్ కంపెనీకి వెళ్ళు, లేదంటే నీకు నచ్చిన చోట జాబ్ చెయ్యి, మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మధ్య నీ కెరీర్ని ఇబ్బంది పెట్టుకోవద్దు అని చాలా క్లియర్గా చెప్తుంది. దాంతో నిషాన్ తన డాడ్ కంపెనీకి కాకుండా బయట జాబ్ చేయాలని డిసైడ్ అవుతుంది. అలా నిషాన్ ఫైనల్గా షేంగ్వాన్ అనే కంపెనీలో ఒక చిన్న ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. మరొక పక్క జువాన్షు అనే వ్యక్తి బిజినెస్ పని మీద షేంగ్వాన్ కంపెనీకి వెళ్తాడు. అక్కడ డాక్టర్ లిన్ యూసెన్తో మీటింగ్ జరుగుతుంది. మాటల మధ్యలో లిన్ యూసెన్ ఇండైరెక్ట్గా నిషాన్ గురించి ఆరా తీస్తాడు. ఎందుకంటే లిన్ యూసెన్ కంపెనీ నుంచే నిషాన్కి జాబ్ ఆఫర్ వెళ్ళి ఉంటుంది. కానీ ఆవిడ ఇంకా జాయిన్ అవ్వలేదని లిన్ అనుకుంటాడు. జువాన్షికి కూడా నిషాన్ చైనా వచ్చేసిన విషయం తెలియక ఆమె ఇంకా ఫారిన్లోనే ఉందేమో, అందుకే జాబ్కి రాలేదని చెప్పేస్తాడు. దాంతో లిన్ యూసెన్ చాలా డిసప్పాయింట్ అవుతాడు. నిషాన్ తన కంపెనీ ఆఫర్ని రిజెక్ట్ చేసిందేమో అనుకుంటాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే నిషాన్ అప్పటికే లిన్ యూసెన్ కంపెనీలో వేరే డిపార్ట్మెంట్లో జాయిన్ అయిపోతుంది. కాకపోతే అది చిన్న పొజిషన్ కాబట్టి లిన్కి ఆ విషయం తెలియదు. ఫెన్ అనే ఫన్నీ ఫ్రెండ్ పరిచయం అవుతుంది. వీళ్ళు ఫుల్ క్లోజ్ అయిపోతారు. ఆఫీస్ క్యాంటీన్లో లంచ్ చేస్తున్నప్పుడు వాళ్ళ డిస్కషన్ అంతా బాయ్స్ గురించే ఉంటుంది. మన ఆఫీస్లో ఒక్కడంటే ఒక్కడు కూడా హ్యాండ్సమ్గా లేడని వాళ్ళందరూ ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ సీనియర్ వచ్చి ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. అదేంటంటే కంపెనీ ఓనర్ మనవడు లిన్ యూసెన్ త్వరలోనే బాస్గా ఛార్జ్ తీసుకోబోతున్నాడు. అతను ఒకప్పుడు సర్జన్ అంట అని చెప్తాడు. అది వినగానే అమ్మాయిలందరూ ఫుల్ ఎక్సైట్ అయిపోతారు. డాక్టర్ అంటే ఖచ్చితంగా హ్యాండ్సమ్గా ఉంటాడని డ్రీమ్స్ కూడా కంటారు. కానీ మన నిషాన్ మాత్రం అక్కడ ఒక పెద్ద జోక్ వేస్తుంది. సర్జన్ అంటే ఎప్పుడో చదివి ఉంటాడు కదా, ఇప్పుడు కంపెనీకి వస్తున్నాడంటే ఖచ్చితంగా ముసలుడై ఉంటాడు, ఒక అంకులై ఉంటాడు అని గాలి తీసేస్తుంది. అది విని మిగతా అమ్మాయిలు డల్ అయిపోతారు. ఇక సీన్ కట్ చేస్తే రాత్రి హాస్టల్లో నిషాంత్ తన ఫన్నీ ఫ్రెండ్ ఫెన్తో కలిసి డ్రామా సిరీస్ చూస్తూ ఉంటుంది. సరిగ్గా క్లైమాక్స్లో కిస్సింగ్ సీన్ వచ్చే టైంకి హాస్టల్ వైఫై కట్ అవుతుంది. ఫెన్కి ఏమో పిచ్చ క్యూరియాసిటీ, ఆ సీన్ చూడాల్సిందే, ప్లీజ్ హెల్ప్ చేయి అని పట్టుపడుతుంది. దాంతో నిషాంత్ తప్పక ఆఫీస్కి వెళ్ళి అక్కడ వైఫైతో ఎపిసోడ్ డౌన్లోడ్ చేయడానికి వెళ్తుంది. ఆఫీస్ అంతా డార్క్గా ఉంటుంది. నిషాంత్ తన కంప్యూటర్ దగ్గర కూర్చొని డౌన్లోడ్ పెడుతుంది. ఇంతలో వైర్ ఏదో లూజ్ అయితే టేబుల్ కిందకి దూరి దాన్ని సెట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే హీరో లిన్ యూసెన్
ఆ రూమ్లోకి వస్తాడు. లిన్ ఎవరో నిషాన్కి తెలియదు, నిషాన్ ఎవరో లిన్కి తెలియదు. టేబుల్ కింద నుండి సడన్ గా నిషాన్ బయటికి రాగానే లిన్ షాక్ అవుతాడు. అసలు ఈ టైంలో ఆఫీస్లో ఈ అమ్మ ఏం చేస్తుందని సర్ప్రైజ్ అవుతాడు. నిషాన్ ఏమో రివర్స్లో నువ్వేంటి పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చావు అని గట్టిగా అడుగుతుంది. లిన్ యూసన్ మళ్ళీ మాట్లాడకుండా ఆమెని ఒక లుక్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. నిషాన్ కూడా పెద్దగా కేర్ చేయకుండా తన పని కంప్లీట్ చేసుకుని హాస్టల్కి వెళ్ళి ఫ్రెండ్ ఫెన్కి చెప్తుంది. ఎవరో అబ్బాయి హ్యాండ్సమ్గా ఉన్నాడు, కానీ స్ట్రేంజ్గా బిహేవ్ చేశాడని జరిగింది మొత్తం చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో అందరూ కొత్త బాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నిషాన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. ఎప్పుడైతే లిన్ యూసెన్ బాస్గా ఎంట్రీ ఇస్తాడో నిషాన్ గుండె ఆగినంత పని అవుతుంది. రాత్రి తను చూసింది వేరెవరినో కాదు, తన బాస్ లిన్ యూసెన్ అని అర్థం కాగానే ఆమెకి చెమటలు పట్టేస్తాయి. అనవసరంగా బాస్తోనే గొడవ పడ్డాని, ఇప్పుడు నా జాబ్ ఊడిపోతుందేమో అని భయంతో వణికిపోతుంది. పైగా అదే రోజు లిన్ యూసెన్తో ఒక మీటింగ్ కూడా ఉంటుంది. ఆ టెన్షన్ చాలదు అన్నట్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇంకొక పెద్ద ప్రాబ్లం వచ్చి పడుతుంది. అసలు ఏం జరిగిందంటే కొన్ని రోజుల క్రితం ఆఫీస్ క్లోజ్ అయ్యే టైంలో ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్కి చెందిన ఫే అనే ఎంప్లాయ్ హడావిడిగా నిషాన్ ఇంకా ఆమె సీనియర్ క్యూ దగ్గరికి వస్తాడు. అప్పుడే వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. కానీ ఫే వాళ్ళని ఆపేసి కంపెనీ కోసం కొన్న మెటీరియల్స్ లిస్ట్ ఇచ్చి అర్జెంటుగా పేమెంట్ చేయమని ఒత్తిడి చేస్తాడు. నిషాన్ ఇంకా క్యూ ఆ ప్రైసెస్ ఎంటర్ చేస్తుంటే ఫే మాత్రం చాలా తొందరపడతాడు. అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అప్రూవల్ కోసం స్టాంపు వేసి క్యాషియర్కి పంపించేసేయండి అని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఆ సిస్టమ్ నిషాన్ది కావడంతో ఆమె పేరు మీద ఉన్న స్టాంపు వేసి ఆ డాక్యుమెంట్స్ పంపించేస్తారు. ఫే చేసిన హడావిడి వల్ల వాళ్ళు డబుల్ చెక్ చేయలేకపోతారు. అయితే ఆ మెటీరియల్ ఫారెన్ నుంచి వచ్చింది. అక్కడి బిల్లులో రేట్లు చైనీస్ కరెన్సీలో రాసి ఉంటే పేమెంట్ మాత్రం డాలర్స్లో వెళ్ళిపోతుంది. ఈ చిన్న పొరపాటు వల్ల కంపెనీకి చాలా పెద్ద మొత్తంలో డబ్బు లాస్ అవుతుంది. ఇది చాలా సీరియస్ ఇష్యూగా మారుతుంది. ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం తప్పు మొత్తం ఫైనాన్స్ డిపార్ట్మెంట్దే, వాళ్ళే సరిగ్గా చూసుకోలేదు అని బ్లేమ్ చేస్తారు. నిజానికి లాస్ట్ మినిట్లో హడావిడి చేసింది ఫే, కానీ ఆ నింద ఇప్పుడు నిషాన్ ఇంకా క్యూ మీద పడుతుంది. ముఖ్యంగా డాక్యుమెంట్స్ మీద నిషాన్ స్టాంపు ఉండడంతో ఆమె దొరికిపోతుంది. తన సీనియర్ క్యూని సేవ్ చేయడానికి నిషాన్ ఆ తప్పు తన మీద వేసుకోవడానికి రెడీ అవుతుంది. మరొక పక్క లిన్ యూసెన్ తన కంపెనీకి సంబంధించిన ఒక పాత అసంపూర్ణంగా ఆగిపోయిన బిల్డింగ్ గురించి మిస్టర్ వూతో డిస్కస్ చేస్తూ ఉంటాడు. 2005లో ఆగిపోయిన ఆ ప్రాజెక్టుని మళ్ళీ స్టార్ట్ చేయాలనేది లిన్ యూసెన్ ఆలోచన. అక్కడ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి చెందిన హవ్ అనే వ్యక్తి టాలెంట్ లిన్కి బాగా నచ్చుతుంది. సరిగ్గా అదే టైంలో ఆఫీస్లో జరిగిన ఈ పేమెంట్ గొడవ లిన్ దాకా వెళ్తుంది. దాంతో లిన్ యూసెన్ 2 డిపార్ట్మెంట్స్ని తన క్యాబిన్కి పిలిపిస్తాడు. ప్రొక్యూర్మెంట్ హెడ్ కాంగ్ ఇంకా ఫే కలిసి లిన్ యూసెన్ని మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు. తప్పు మాది కాదు, ఫైనాన్స్ వాళ్ళది అని నమ్మిస్తారు. బయటికి వచ్చాక కాంగ్ ఇంకా ఫే కలిసి నిషాన్ని ఇంకా క్యూని చాలా బ్యాడ్గా తిడతారు. డాక్యుమెంట్స్ చెక్ చేయకుండా అలా ఇలా పంపిస్తారని అరుస్తారు. నిషాన్ తన తప్పు ఒప్పుకుంటుంది, కానీ డాక్యుమెంట్స్ ముందు మీరు వెరిఫై చేయాలి కదా అని వాదిస్తుంది. సరిగ్గా అప్పుడే లిన్ యూసెన్ అక్కడికి వస్తాడు. అతన్ని చూడగానే నిషాన్ భయపడుతుంది. ఈ రోజుతో నా జాబ్ పోవడం ఖాయం దేవుడా అని చెప్పి ఫిక్స్ అవుతుంది. కానీ లిన్ యూసెన్ ముందుగా కాంగ్కి వార్నింగ్ ఇస్తాడు. ఆఫీస్లో స్టాఫ్తో అలా రూడ్గా మాట్లాడొద్దని చెప్తాడు. ఆ తర్వాత నిషాన్ని తన క్యాబిన్కి పిలిచి పనిష్మెంట్గా ఆమెని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి తీసేసి అడ్మిన్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు చెప్తాడు. ఇది నిషాన్కి పెద్ద షాక్. ఎందుకంటే అడ్మిన్ డిపార్ట్మెంట్లో అంటే డైరెక్ట్గా లిన్ యూసెన్ కింద పనిచేయాలి. అయితే ఫైనాన్స్ టీం మాత్రం అమ్మయ్య నిషాన్ జాబ్ పోలేదు అని ఊపిరి పీల్చుకుంటారు. మరుసటి రోజు నిషాన్ అడ్మిన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతుంది. లిన్ యూసెన్ క్యాబిన్ బయటే ఆమెకి డెస్క్ అలాట్ చేస్తారు. లక్కీగా ఆమె ఫ్రెండ్స్ ఫెన్ ఇంకా వాంగ్ కూడా అదే డిపార్ట్మెంట్లో ఉంటారు. అక్కడ సీనియర్ బాంగ్ నిషాన్కి ఒక పని అప్పగిస్తాడు. స్టోర్ రూమ్లో ఉన్న పాత ఫైల్స్ అన్నిటినీ ఆర్గనైజ్ చేయమని చెప్తాడు. నిషాన్ స్టోర్ రూమ్లోకి వెళ్ళి హాయిగా పాటలు పాడుకుంటూ ఫైల్స్ సదురుతూ ఉంటుంది. నిజానికి లిన్ యూసెన్కి అర్థమైపోతుంది ఆ పేమెంట్ ఇష్యూలో తప్పు నిషాన్ది కాదు, ప్రొక్యూర్మెంట్ వాళ్ళు కావాలని టైం ఇవ్వకుండా ఇరికించారని. అందుకే ఆమెని జాబ్ నుంచి తీసేయకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. లిన్ యూసెన్ స్టోర్ రూమ్ దగ్గరికి వచ్చినప్పుడు నిషాన్ పాటలు పాడుతూ పనిచేయడం చూసి లోపలికి వెళ్తాడు. ఆమెకి కొన్ని ఫైల్స్ ఇచ్చి ఆర్డర్లో పెట్టమంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే పని చెప్పి వెళ్ళిపోకుండా లిన్ యూసెన్ కూడా అక్కడే కూర్చొని గంటల తరబడి ఆమెతో పాటు ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. నిషాన్కి ఏమీ అర్థం కాదు, బాస్ ఎందుకు ఇక్కడే కూర్చున్నాడు అని. అలా చాలా రోజులు జరుగుతుంది. లిన్ యూసెన్ కావాలనే నిషాన్కి దగ్గరగా ఉండడానికి అలా ట్రై చేస్తున్నాడని ఆమెకి తెలియదు. నిషాన్ ఈ విషయం తన ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. అసలు బాస్ అక్కడ ఏం చేస్తున్నాడు అని నిషాన్కి ఒక డౌట్ వచ్చి లిన్ వెళ్ళిపోయాక అతను చెక్ చేస్తున్న ఫైల్స్ ఏమిటా అని చూస్తుంది. అవి పీవీ గ్లాస్కి సంబంధించిన పర్చేస్ కాంటాక్ట్స్. అవి చూసి నిషాన్కి అర్థమవుతుంది లిన్ యూసెన్ ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు.
కంపెనీలో జరుగుతున్న ఏదో పెద్ద స్కామ్ని బయట పెట్టడానికి ట్రై చేస్తున్నాడని. మరొక పక్క ఆఫీస్లో గాసిప్స్ మొదలవుతాయి. అంత పెద్ద తప్పు చేసినా కూడా నిషాన్ని జాబ్ నుంచి తీసేయలేదు. పైగా రోజు ఆమెతో స్టోర్ రూమ్లో గంటలు గంటలు ఉంటున్నాడు. అంటే బాస్కి ఆమె మీద ఇంట్రెస్ట్ ఉందేమో అని గుసగుసలాడుతుంటారు. అవి విన్న నిషాన్కి చాలా చిరాకు అనిపిస్తుంది. అయినా సరే తన పని తను చేసుకుంటూ పోతుంది. లిన్ యూసెన్కి హెల్ప్ చేయడానికి పాత ఫైల్స్ అన్నిటినీ ఇయర్స్ వారీగా నీట్గా సెట్ చేసి పెడుతుంది. అది చూసి లిన్ యూసెన్ చాలా ఇంప్రెస్ అవుతాడు. అప్పుడు నిషాన్, సార్ మీకు ఏ హెల్ప్ కావాలేమో నన్ను అడగండి అంటుంది. ఆమె అలా అనగానే లిన్ యూసెన్ వెంటనే, సరే అయితే మన కంపెనీ 50 ప్రోడక్ట్స్ పర్చేస్ రేట్స్ కాంటాక్ట్స్ హిస్టారికల్ ప్రైజెస్ అన్నీ ఒక రిపోర్ట్ రెడీ చేసి రేపు మార్నింగ్ కల్లా నాకు ఇవ్వమని చెప్తాడు. అది వినగానే నిషాన్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇన్ని వివరాలు ఒక్క రోజులో కలెక్ట్ చేయడం అసాధ్యం కదా. ఇదంతా చూస్తుంటే వీడికి నా మీద ప్రేమ కాదు పగ ఉన్నట్టుంది అని నిషాన్ టెన్షన్ పడుతుంది. అలా నిషాన్కి లిన్ యూసెన్ మీద కోపం ఉన్నా కూడా అతను చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటుంది. లిన్ కావాలనే నిషాన్కి ఎక్కువ పని చెప్తుంటాడు. లిన్ కావాలనే ఎక్కువ పని ఇస్తున్నాడని తనకి అనిపిస్తుంది. కానీ ఆమె ఫ్రెండ్ ఫిన్ మాత్రం బాస్కి నీ మీద ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నీతో ఎక్కువసేపు గడపడానికి ఇలాంటి పనులు ఇస్తున్నాడు అని ఏడిపిస్తుంది. కానీ నిషాన్ మాత్రం తను చెప్పేది వినకుండా అంత సీన్ లేదు, ఆయన చాలా సైలెంట్, ఎవరిని లవ్ చేయలేడు అని చెప్పి కొట్టి పారేస్తుంది. ఇక నిషాన్ రాత్రంతా చాలా కష్టపడి ఆ టాప్ 50 ప్రోడక్ట్స్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రెడీ చేసి నెక్స్ట్ డే లిన్కి ఇస్తుంది. అది చూసి లిన్ చాలా ఇంప్రెస్ అవుతాడు. అప్పుడు నిషాన్ తెలివిగా ఒక ప్లాన్ వేస్తుంది. సార్ నాకు ఆరోగ్యం బాగాలేదు, ఒక 3 days లీవ్ కావాలని అడుగుతుంది. కానీ లిన్ యూసెన్ డాక్టర్ కదా, తన ముఖం చూడగానే అబద్ధం చెప్తుందని కనిపెట్టేస్తాడు. లీవ్ ఇవ్వను అని చెప్పేస్తాడు. దాంతో నిషాన్ చాలా క్యూరియాసిటీతో, అసలు మీరు డాక్టర్ కదా సార్, మీరెందుకు ఇక్కడికి వచ్చారని క్యాజువల్గా అడుగుతుంది. మెడికల్ ప్రొఫెషన్ గురించి అడగగానే లిన్కి ఎక్కడ లేని కోపం వస్తుంది. సీరియస్గా ఆమెను తిట్టి పంపించేస్తాడు. నిషాన్కి అర్థం కాదు డాక్టర్ అంటే ఎందుకంత కోపం వచ్చింది అని. తన ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తుంది. కానీ ఎవరికి క్లారిటీ రాదు. ఆ రోజు సాయంత్రం నిషాన్ తన ఫ్రెండ్స్తో కలిసి హాస్టల్కి వెళ్తుంటే అక్కడ వాళ్ళకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. వాళ్ళు ఉండే లేడీస్ హాస్టల్లోకి ఒక ఫ్యామిలీ, అందులోనూ ఒక అబ్బాయి షిఫ్ట్ అవుతుంటాడు. అదేంటి లేడీస్ హాస్టల్లో అబ్బాయిలేంటి అని ఆరా తీస్తే వాళ్ళకి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే అతను ఆఫీస్లో నిషాన్ని ఇబ్బంది పెట్టిన విలన్ కాంగ్ ఉన్నాడు కదా, వాళ్ళ రిలేటివ్ అంట. అతనికి బయట రూమ్ దొరక్కపోయేసరికి కాంగ్ తన పవర్ యూజ్ చేసి లేడీస్ హాస్టల్లో రూమ్ ఇప్పించాడు. ఇది చూసి నిషాన్కి మండిపోతుంది. ఫ్రెండ్స్ భయపడినా సరే నిషాన్ మాత్రం ఈ విషయం లిన్ దగ్గర తెలుసుకోవాలని డిసైడ్ అవుతుంది. ఎందుకంటే లిన్నే కదా ఫ్యూచర్ ఓనర్, అతను చెప్తే కాంగ్ వినాల్సిందే. నెక్స్ట్ డే లిన్ మీటింగ్ అయిపోగానే నిషాన్ క్యాబిన్లోకి వెళ్తుంది. అక్కడ లిన్ తన కోట్ తీస్తుంటే నిషాన్ కాసేపు ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతుంది. లిన్ డాక్టర్ కోట్ వేసుకుంటే ఎంత బాగుంటాడు అని కలలు కంటుంది. వెంటనే తేరుకుని హాస్టల్ సమస్య గురించి చెప్తుంది. లిన్ వెంటనే హాస్టల్ మేనేజర్ అయిన మిస్టర్ తోంగుని పిలిచి క్లాస్ పీకుతాడు. అప్పుడు తోంగ్ అసలు విషయం చెప్తాడు. వాడు కాంగ్ వాళ్ళ రిలేటివ్ అని, బాయ్స్ హాస్టల్లో ఖాళీ లేక ఇక్కడ ఇచ్చామని సర్ది చెప్తాడు. నిషాన్ మాత్రం అస్సలు ఉరకదు. అమ్మాయిల ప్రైవసీ ముఖ్యం కదా అని వాదిస్తుంది. ఇంతలో లిన్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మాట్లాడాక లిన్ ఒక డిసిషన్ తీసుకుంటాడు. ఆ అబ్బాయిని వెంటనే గెంటేయడం కుదరదు. కానీ అమ్మాయిలకి ఇబ్బంది కలగకుండా హాస్టల్లో ఉన్న బెస్ట్ విఐపీ రూమ్స్ని నిషాన్కి వాళ్ళ ఫ్రెండ్స్కి కేటాయించమని ఆర్డర్ చేస్తాడు. ఫ్యూచర్లో ఏ సమస్య వచ్చినా కూడా నాకు చెప్పు అని నిషాన్కి భరోసా ఇస్తాడు. నిషాన్కి ఆశ్చర్యం వేస్తుంది. నిన్ననే అంత సీరియస్గా అయ్యాడు, ఈరోజు ఇంత హెల్ప్ చేస్తున్నాడేంటి, అసలు ఈయన క్యారెక్టర్ ఏంటి అని జుట్టు పీక్కుంటుంది. ఇదే విషయం వాళ్ళ బ్రదర్ జియాంగ్కి ఫోన్ చేసి చెప్తే జియాంగ్ ఏమంటాడంటే, అతను ఓనర్ మనవడు, ఆ మాత్రం పొగరుంటుంది కదా, అయినా కూడా నీకు హెల్ప్ చేస్తున్నాడంటే నువ్వు చాలా లక్కీ, అయినా మన నాన్నగారి కంపెనీ డీల్ క్యాన్సిల్ చేసింది కూడా అతనే అని ఒక పెద్ద బాంబు పేలుస్తాడు. అది వినగానే నిషాన్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక హాస్టల్లో లిన్నిప్పించిన కొత్త రూమ్లో సకల సౌకర్యాలు ఉంటాయి. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అన్నీ ఉంటాయి. కానీ అక్కడ 2 బెడ్స్ ఉంటాయి. దాంతో నిషాన్ ఆ రూమ్ని తన ఫ్రెండ్స్ ఫెన్ ఇంకా వాంగ్కి ఇచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు తన కోసం భయపడుతూనే సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళని అక్కడ ఎంజాయ్ చేయమని చెప్తుంది. మరో పక్క బ్యాంక్ లోన్ విషయం మాట్లాడడానికి బ్యాంకు నుంచి జువాన్షు ఫ్యాక్టరీకి వస్తున్నాడని లిన్కి తెలుస్తుంది. లిన్ కూడా ఫ్యాక్టరీకి వెళ్లాల్సి ఉంటుంది. అదే టైంలో ఆఫీస్లో ఉన్న అమ్మాయిలందరూ బ్యాంకు నుంచి ఎవరో హ్యాండ్సమ్ అబ్బాయి వచ్చాడంట, పేరు జువాన్ష్ అంట అని మాట్లాడుకుంటారు. ఆ పేరు వినగానే నిషాన్కి గుండె ఆగినంత పని అవుతుంది. ఎందుకంటే జువాన్షుతో ఆమెకి గతం ఉంటుంది. వెంటనే పని అంతా వదిలేసి జువాన్ష్ని చూడడానికి పరుగున వెళ్తుంది. ఇదంతా లిన్ తన క్యాబిన్ కిటికీలో నుంచి చూస్తుంటాడు. నిషాన్ అంత ఆత్రంగా పరిగెత్తడం చూసి లిన్కి కొంచెం జెలసీగా అనిపిస్తుంది. పని పాట మానేసి వాడి కోసం వెళ్తుందా అని చెప్పి ఫీల్ అవుతాడు. అయితే నిషాన్ సగం దూరం వెళ్ళాక ఆగిపోతుంది.
జువాన్షుని కలవడానికి ధైర్యం చాలదు, వెనక్కి వచ్చేస్తుంది. జువాన్షు కూడా ఒకసారి అటువైపు చూసి ఆమె కనిపించకపోయేసరికి వెళ్ళిపోతాడు. కానీ లిన్ మాత్రం నిషాన్ వెళ్ళి జువాన్షుని కలిసింది అని తప్పుగా అర్థం చేసుకుంటాడు. నిషాన్ మీద కోపంతో లిన్ యూసెన్ ఆమెకి ఫ్యాక్టరీలో పనిష్మెంట్ గా ఒక వారం పాటు హెవీ వర్క్ అసైన్ చేస్తాడు. ముఖ్యంగా ఓవర్ టైం డ్యూటీ వేస్తాడు. నిజానికి అక్కడ పని మరి అంత కష్టంగా ఏమీ ఉండదు, కానీ బాస్ ఆర్డర్ చేశాడు కదా అని నిషాన్ సైలెంట్ గా ఫాలో అవుతుంది. మరోపక్క లిన్ యూసెన్ కి ఒక విషయం తెలుస్తుంది. బ్యాంకు నుంచి వచ్చిన జువాన్షు కనీసం మీటింగ్ లేకుండానే ఫ్యాక్టరీ చెక్ చేయకుండానే వెళ్ళిపోయాడని తెలుస్తుంది. అతను వెయిట్ చేయడానికి ఇష్టపడలేదు అని వినగానే లిన్ యూసెన్ కి డౌట్ వస్తుంది. బహుశా బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వరేమో అని. అందుకే రిస్క్ తీసుకోకుండా వేరే కంపెనీతో డీల్ మాట్లాడాలని లిమ్ డిసైడ్ అవుతాడు. ఇక ఫ్యాక్టరీలో పని భారం వల్ల నిషాన్ చాలా ఇబ్బంది పడుతుంది. ఒకరోజు ఆమెకి చిన్న యాక్సిడెంట్ జరిగి దెబ్బ కూడా తగులుతుంది. దాంతో మరుసటి రోజు నుంచి హెల్మెట్ పెట్టుకుని జాగ్రత్తగా పనిచేస్తుంది. ఎంత అలసిపోయినా సరే టైంకి రిపోర్ట్ రెడీ చేసి సబ్మిట్ చేస్తుంది. నిషాన్ ఏమనుకుంటుంది అంటే లిన్ కావాలని నన్ను టార్చర్ చేస్తున్నాడు అని ఫీల్ అవుతుంది. కానీ లిన్ యూసెన్ మాత్రం ఆమెకి తెలియకుండా చాటుగా ఆమె మీద ఒక కన్నేసి ఉంచుతాడు. ఆమె సేఫ్గా ఉందా లేదా, ఆమెకి మరీ ఎక్కువగా కష్టం కలగట్లేదు కదా అని కేర్ తీసుకుంటూ ఉంటాడు. వారమంతా ఓవర్ టైం చేసి నిషాన్ పూర్తిగా అలసిపోతుంది. వీకెండ్ రాగానే ఇంటికి వెళ్లే ఓపిక కూడా ఉండదు. అందుకే వాళ్ళ మమ్మీకి ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నా అని అబద్ధం చెప్పి హాస్టల్లోనే ఉండిపోతుంది. ఫుల్గా నిద్రపోవాలి అని ప్లాన్ కూడా వేసుకుంటుంది. కానీ ఆమె ఫ్రెండ్స్ ఫెన్ ఇంకా వాంగ్ మాత్రం ఆమెని వదలరు. దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్దాం పదా అని చెప్పేసి బలవంతంగా లాక్కెళ్తారు. ముగ్గురు కలిసి హాస్టల్ బయట క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే లిన్ యూసెన్ తన కారులో అక్కడికి వస్తాడు. వాళ్ళని చూసి కారు ఆపేసి లిఫ్ట్ ఇస్తానని పిలుస్తాడు. ఫెన్ ఇంకా వాంగ్ వెంటనే ఎక్కిస్తారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే నిషాన్ని లిన్ పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చోబెడితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. బాస్ ఇంప్రెస్ అయ్యి పనిష్మెంట్ కూడా తగ్గిస్తాడు అని ఆశపడతారు. అందుకే నిషాన్ని ముందు సీట్లో కూర్చోబెడతాడు. కానీ నిషాన్ మాత్రం కారు ఎక్కగానే నిద్రలోకి జారుకుంటుంది. వెనక సీట్లో కూర్చున్న ఫ్రెండ్స్ లిన్తో కబుర్లు చెప్తూ వెళ్తారు. టెంపుల్ రాగానే లిన్ కారు ఆపుతాడు. అయితే నిషాన్ నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదని బస్ స్టాప్ దాకా వెళ్లకుండా టెంపుల్ గేట్ దగ్గరే డ్రాప్ చేస్తాడు. ఫ్రెండ్స్కి లిన్ కేరింగ్ అర్థమవుతుంది. కానీ నిషాన్ సడన్గా నిద్ర లేచి ఇక్కడే ఎందుకు దించాడు, కొంచెం ముందుకు వెళ్ళొచ్చు కదా, ఎంత రూడ్ బిహేవియర్ అని విసుక్కుంటుంది. గుడి లోపలికి వెళ్ళాక నిషాన్ దేవుడిని గట్టిగా కోరుకుంటుంది. ఆ బాస్ గాడు నాకు మళ్ళీ ఎదురుపడకూడదు, ప్లీజ్ నన్ను అతని నుంచి కాపాడు అని ప్రేయర్ చేస్తుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ స్ట్రీట్ ఫుడ్ తిందామంటారు. కానీ నిషాన్ వాళ్ళని దగ్గరలో ఉన్న లూజోమ్ అనే 5 స్టార్ హోటల్కి తీసుకెళ్తుంది. ఆ హోటల్ షేంగ్వాన్ కంపెనీ హెడ్ క్వార్టర్స్కి దగ్గరలో ఉంటుంది. ఫ్రెండ్స్ ఏమనుకుంటారంటే బాస్ అక్కడ పనిచేస్తున్నాడు కదా, అందుకే నిషాన్ అక్కడికి తీసుకెళ్తుందేమో అనుకుంటారు. కానీ అసలు విషయం వేరే ఉంటుంది. అదే టైంలో హెడ్ క్వార్టర్స్లో లిన్ యూసెన్ తన తాతయ్యతో సీరియస్గా బిజినెస్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు. కంపెనీ ఫండింగ్ గురించి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ లిన్కి వేరే డౌట్ ఉంటుంది. ఎవరో కావాలని కంపెనీలో నాసిరకం మెషిన్స్ని కొంటున్నారు. పాత సప్లయర్స్ని పంపించేసి కొత్త వాళ్ళతో డీల్ కుదుర్చుకుంటున్నారు. దీనివల్ల క్వాలిటీ తగ్గిపోతుందని తాతయ్యకి వివరిస్తాడు. 2009 నుంచి మార్కెట్లో తన పేరు పాడవుతుంది. అంటే లోపల ఏదో కుట్ర చేస్తున్నారు అని లిన్ కనిపెడతాడు. మనవాడి తెలివితేటలు చూసి తాతయ్య చాలా ఇంప్రెస్ అవుతాడు. ఇక్కడ బయట నిషాన్ ఆ హోటల్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ పక్కనే జువాన్ష్ పనిచేసే హువా బ్యాంక్ ఉంటుంది. తన ఫ్రెండ్స్కి కాస్ట్లీ ఫుడ్ ఆర్డర్ చేసి పెడుతుంది. వాళ్ళకి నిషాన్ ఇంత రిచ్ అని తెలియదు. ఆ మెనూ కార్డ్ చూసి షాక్ అవుతారు. నిషాన్ మాత్రం కిటికీలో నుంచి పదే పదే బ్యాంక్ వైపు చూస్తూ ఉంటుంది. జువాన్షు షిఫ్ట్ అయిపోయాక బయటికి వస్తాడేమో ఒకసారి చూడొచ్చని ఆమె ఆశ. లంచ్ అయిపోయాక కూడా ఫ్రెండ్స్ని పక్కనే ఉన్న డెసర్ట్ షాప్కి తీసుకెళ్లి కేక్ తినిపిస్తూ టైంపాస్ చేస్తుంటుంది. జువాన్షు కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. కానీ చివరికి ఆమెకి ఒక విషయం గుర్తొచ్చి నిరాశ పడుతుంది. ఈరోజు వీకెండ్ కదా, అంటే బ్యాంక్కి హాలిడే ఉంటుంది. సో ఈరోజు జువాన్షు ఆఫీస్కి రాడని రియలైజ్ అవుతుంది. అనవసరంగా ఇంతసేపు టైం వేస్ట్ చేశానని బాధపడుతుంది. ఇక్కడితో ఈ పార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ త్వరలో అప్లోడ్ చేస్తాం, వెయిట్ చేయండి. అలాగే హైప్ ఇవ్వండి, మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి.